ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. నీవు పడిపోయినా తిరిగి లేస్తావు. నేటి ధ్యానం కొరకు మీకా గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. ప్రియులారా, ఈ చదవబడిన లేఖన భాగం అట్టడుగునున్న క్రైస్తవ స్త్రీ పురుషులకు అద్దం పడుతుంది. చాలామంది తాము పడిన స్థితిని బట్టి కృంగిపోతూ ఉంటారు. పడిపోవటం అంటే ఆర్థికంగా చితికిపోవటం, అనారోగ్యం పాలవటం, సమాజంలో విలువను కోల్పోవటం, అలాగే భక్తి జీవితంలో కూడా దేవుని కొరకు విజయాలు సాధించలేకపోవటం. ఇవన్నీ తాత్కాలికమే. మనం ఒకవేళ ఇలాంటి పడిన స్థితిలో ఉన్నా మనము నిరీక్షణను కోల్పోకూడదు. ఎందుకంటే దేవుడు మనలను లేవనెత్తే సమర్థుడు. మన విరోధి కొంతకాలం మన పరిసరాలను చీకటిమయం చేయవచ్చు. మనము నిజాయితీగా దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మనపై వెలుగు ప్రసరింపచేస్తాడు. మన చుట్టూ ఉన్న చీకటి పటాపంచలై మనము పడిన స్థితి నుండి తిరిగి లేస్తాం. శత్రు దూషణలు క్షణికాలే. వారి కేరింతలను దేవుడు ప్రలాపాలుగా మారుస్తాడు. మన నిట్టూర్పును సంగీతాలుగా శృతి చేస్తాడు. అలాగే మన ఆత్మవిరోధి అయిన సాతాను క్షణకాలం గెలిచినంత మాత్రాన ఏమైంది? అతడు మనకంటే గొప్పవారినే జయించాడు. అయినా అతడిని అధిగమించే కాలం మనకి ఎంతో దూరంలో లేదు. పడిన చోట నుండి మనము పైకి లేస్తాం. ఎందుకంటే పడిపోయింది మనమే గాని మన ప్రభువు కాదు కదా. కనుక ఆయన మనలను తప్పకుండా లేవనెత్తుతాడు. ఏదో కొన్ని క్షణాలు లేదా కొన్ని నెలలు చీకటిలో ఉన్నంత మాత్రం చేత మనము ఆ చీకటిలోనే మ్రగ్గిపోము. మన దేవుడు కాంతివంతుడు. ఆయన సన్నిధానమే మనకు వెలుగు. గనుక మనము ఏనాడు నిరాశ చెందనవసరం లేదు. ఈరోజు మనలను చూచి నవ్విన వారు మున్ముందు మనలను చూచి కుమిలి కుమిలి ఏడుస్తారు. ఎందుకంటే దేవుని వాక్యం తెలియచేస్తోంది, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని. ప్రియులారా, అలాగే సొలొమోను భక్తుడు సామెతల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనంలో నీతిమంతుడు 7 మారులు పడినను తిరిగి లేచును అని చెప్తున్నాడు. కనుక ఈరోజు మనం ఆర్థికంగా పడిపోయిన స్థితిలో ఉండవచ్చు, లేక ఆరోగ్యపరంగా పడిపోయి ఉండవచ్చు. కానీ తప్పకుండా మనలను లేవనెత్తువాడు మనతో ఉన్నాడు. ఆయన మనలను లేవనెత్తుతాడు. చదవబడిన లేఖన భాగంలో ఆ విషయాన్ని మనం చూస్తాం. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, మీరు తప్పక లేస్తారు. మీరు తప్పక పునరుద్ధరించబడతారు. మీరు తప్పక దేవుని చేత మరలా వాడబడతారు. ఆ రోజు కోసం విశ్వాసముతో ఎదురు చూచి బలం పొందుకోండి. దేవుడు మిమ్మలను తిరిగి లేవనెత్తి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈరోజు చాలా మంది పాపంలో పడిపోయి కృంగిపోతున్నారు. ఆర్థికంగా చితికిపోయి కృంగిపోతున్నారు. అయితే మీరు తిరిగి లేవనెత్తగల సమర్థుడు అని ఈ మాటల ద్వారా వారు గ్రహించి ఈ పడిపోయిన స్థితి తాత్కాలికమే అని నమ్మి తాము పడిన స్థితి నుండి లేచి నిలబడి నీ కొరకు ప్రకాశించే భాగ్యము మా వీక్షకులందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.